T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో పెట్టారు. ఇక్కడ దగ్గర దగ్గర 1,30,000 మంది కూర్చొని క్రికెట్ చూడొచ్చు. కొన్ని కోట్ల మంది ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద మ్యాచ్లో ఈ గేమ్ కనుక ఆడితే ఒకటి ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ అరుపులు కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకని ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ భారతదేశం గత చరిత్ర చూస్తే 2023లో మనం త్రుటిలో ప్రపంచ కప్పు మిస్ అయ్యాం. ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఆ మ్యాచ్లో, అలాగే మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా మనం వాటం చెందాం. ఎందుకంటే గ్రూప్ దశలో కావచ్చు, సూపర్ 8లో కావచ్చు, సెమీఫైనల్లో కావచ్చు, ఎక్కడ వాటం చెందనటువంటి ఇండియా ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికాతో వాటం చెందాల్సి వచ్చింది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం వెళ్ళినటువంటి టీమిండియాకి ఒక సెంటిమెంట్ అయితే బలపడిపోయింది. అందువల్ల బీసీసీఐ, ఐసీసీ ఏం చేశారంటే వీళ్ళకి ఎప్పుడు ఇచ్చినటువంటి హోటల్ కాకుండా ఆ హోటల్ మార్చి వేరే హోటల్లో బస ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టీమిండియాలో కూడా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. నరేంద్ర మోదీ స్టేడియం కదా, మనకి ఎక్కడ కలిసి రాలేదు, ఒకవేళ నెగిటివ్ ఏమైనా ఉందా ఏమోనని, అందుకనే హోటల్ మార్చి వాళ్ళ యొక్క థింకింగ్ని కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ చేంజ్ అవ్వాల్సింది ఆ థింకింగ్ మాత్రమే కాదు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో మనం గెలిచి ఆ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించాలి. ఒకవేళ T20 వరల్డ్ కప్లో ఒకవేళ మనం గెలవకపోతే, న్యూజిలాండ్ కనుక గెలిస్తే, ఇక్కడ న్యూజిలాండ్ గెలిచిందా అనవసరం మనకి, కానీ మనం ఓడిపోతే మాత్రం ఈ యొక్క సెంటిమెంట్ తరతరాలుగా ఉండిపోతాయి నరేంద్ర మోదీ స్టేడియానికి.